ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆ బెంగాల్ బోర్డర్స్ నుంచి ఇటు వస్తుంటారు. వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలకెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళు కేరళలో పెరిగారు, బెంగాల్‌లో పెరిగారు. వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా ఈవెన్ ర్యాలీలు గూడా చేస్తుంటారు. నిన్న గూడా కేరళలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి అనుకూలంగా ర్యాలీలు చేసినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఇంతవరకు ఇది తెలుసు. అంటే భారతదేశంలో మన మధ్య ఆల్రెడీ దేశద్రోహులు తిష్ట వేసేసుకున్నారు. వాళ్ళ బ్రతుకు మన బ్రతుకులకి ప్రమాదం రాబోయేటటువంటి రోజుల్లో. వాళ్ళు సృష్టించబోతున్నది ఆల్రెడీ మన దేశంలో మినీ పాకిస్తాన్‌ను సృష్టించేశారు కొన్ని చోట్ల. మరి ఆ బాంబులేదో అటు పాకిస్తాన్ సరిహద్దుల్లో అవతల వైపు ఎయ్యాలా? లేకపోతే మన దగ్గరున్న మన దేశంలో పుట్టినటువంటి దేశద్రోహుల మీద ఎయ్యాలో భవిష్యత్తులో ఆలోచించాల్సిందే. అది ఒక యాస్పెక్ట్ అయితే, ఇప్పుడు మరొక ఆందోళనకరమైనటువంటి నిజం బయటపడింది. ఒక్క పంజాబ్‌లో 88,000 మంది మహిళలు పాకిస్తాన్ అబ్బాయిలని పెళ్లి చేసుకున్నారట. పిల్లల్ని కన్నారట. వాళ్ళు ఇటు వస్తున్నారు, వీళ్ళు అటు పోతున్నారు. వీసాల మీద మామూలుగా రెగ్యులర్ వీసాల మీద.